హాయ్ వ్యూవర్స్, నేను మీ డాక్టర్ కోలా. మరి చాలా రోజుల నుంచి బీసెట్ అప్డేట్స్ చూస్తున్న నా విద్యార్థులకి కంగ్రాచులేషన్ వన్స్ అగైన్. మీరు మంచి మార్క్స్ స్కోర్ చేశారు. అయితే కట్ ఆఫ్ వచ్చేసి ఏమైనా వేరియేషన్ వస్తుందా అని చాలామంది విద్యార్థులు అడుగుతున్నారు, మెసేజ్ చేస్తున్నారు. పెద్ద వేరియేషన్ రాదు, బట్ ఐ ట్రై టు అనలైజ్. ఒకసారి అనలైజ్ చేసినట్టయితే చూద్దాం మనం. ఈసారి ఇంగ్లీష్ మీడియం వచ్చేసి హైయెస్ట్ 83 వచ్చింది. ఈ హైయెస్ట్ 83 చూసిన తర్వాత 55 to 65 ఉన్న వాళ్ళందరూ కూడా మాకేదో సీట్ వస్తుందని భయం వేస్తుంది. అదేవిధంగా తెలుగులో 76, తెలుగు మీడియంలో 76 వచ్చింది. సో ఒకసారి మనము గత అనుభవం తీసుకోవడం లేదా అనాలిసిస్ చేసినట్టయితే ఈ 83 నుంచి 65 వరకు మనం తీసుకున్నట్టయితే చాలా తక్కువ మంది ఉంటారు. ఈ తక్కువ మంది ఉండడమే కాకుండా పాత 10 జిల్లాలు అంటే కొత్త 33 జిల్లాలో ఉంటారు. సో వీళ్ళంతా కూడా అక్కడక్కడే డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటారు. సో కాబట్టి ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే ఇంగ్లీష్ మీడియంలో 55 to 65 మధ్యలో ఓసీ క్యాండిడేట్స్, బీసీబీ క్యాండిడేట్స్ అండ్ బీసీడీ క్యాండిడేట్స్తో కాంపిటీషన్ ఉంటుంది. మీరు అడగచ్చు సార్, మరి 55 to 65 మధ్యలో ముఖ్యంగా గవర్నమెంట్ కాలేజ్కి సీట్ రావాలనుకున్న వాళ్ళు 10 డైట్స్లో మనం తీసుకున్నట్టయితే 60 to 65 ఆర్ మనం తీసుకున్నట్టయితే 50 to 65 మధ్యలో, ఓకే, ఒక రేంజ్లో అంటున్నాను. 10 డైట్స్లో కలిసి మనం చూసినట్టయితే మరి 500 సీట్స్ ఉంటాయి ఇంగ్లీష్ మీడియం. ఓకే, మళ్ళీ 500లో ఫర్ ఎగ్జాంపుల్ 50 ఉన్నాయనుకోండి. బీసీబీ కేటగిరీ వచ్చేసి 100 to 10% అంటే ఒక డైట్లో 50 సీట్స్ ఉన్నాయి. 50 సీట్స్ ఉన్నప్పుడు 150 సీట్స్ ఉన్నప్పుడు 50లో బీసీబీ ఎంత అంటున్నాము? 10% అంటున్నాము, రైట్? 10% అంటే 5 సీట్లు బీసీబీకి ఉంటాయి. మళ్ళీ 5లో 33%, 3 ఫర్ విమెన్ రిజర్వేషన్ అండ్ 2 ఫర్ జనరల్ ఉంటాయి. సో ఒక్కసారి మనం గమనిద్దాం ఏంటంటే 65 to 60 మధ్యలో గవర్నమెంట్ డైట్స్ లేదా మనం తీసుకున్నట్టే 57, 58 వరకు కూడా గవర్నమెంట్ డైట్స్, 10 డైట్స్లో కూడా బీసీబీ, బీసీడీ, ఓసీ, రైట్? అదేవిధంగా ప్రైవేట్ కాలేజ్ తీసుకున్నట్టయితే బీసీబీ, బీసీడీ అండ్ ఓసీకి 55 to 60 మధ్యలో మీకు ఛాన్సెస్ ఉంటాయి. 55 to 60 మధ్యలో ఉంటాయి. అదేవిధంగా మరి ఎస్సీ కేటగిరీ తీసుకున్నట్టయితే 50 to 55 ఆర్ అబోవ్, ముఖ్యంగా 55 to 60 మధ్యలో ఉన్నట్టయితే గవర్నమెంట్ డైట్లో మ్యాక్సిమం 50 to 55 తీసుకున్నట్టయితే గవర్నమెంట్ కాలేజీలో. ఎస్టీ కూడా 50 to 55 మధ్యలో గవర్నమెంట్లో వస్తుంది. ఎక్కడైతే మరి 50, 51, 52 ప్రైవేట్ కాలేజ్లో డిస్ట్రిబ్యూట్ అవుతుంది. బీసీఏకి మరియు బీసీసీకి మనం చూసినట్టయితే కొద్దిగా వేరియేషన్ ఉంటుంది. బీసీఏలో మనం చూసుకున్నట్టయితే ఏ విధంగా ఎస్సీ కేటగిరీలో మనం అన్నట్టు 50 to 55 మధ్యలో గవర్నమెంట్ ఉంటుంది. అదేవిధంగా 51, 52 మధ్యలో ప్రైవేట్ ఉంటుంది. బీసీసీ కాలేజ్కి ఒకటే సీట్ ఉంటుంది కాబట్టి, అంటే కాలేజ్కి ఒక సీట్ అంటే మనకు రిజర్వేషన్ 1% ఉంటుంది కాబట్టి చాలా వేరియేషన్ ఉంటుంది. దాని మీద మనం ఎక్కువగా మనం శ్రద్ధ చూపాల్సిన అవసరం లేదు, రైట్? సో ఎస్సీ ఎస్టీకి కూడా 50 to 55. ఇది ఎందుకు చెప్తున్నానంటే గత సంవత్సరం జరిగిన కౌన్సిలింగ్లో ఈ ఏరియాలో మార్క్స్ వచ్చాయి. ఎప్పుడైతే మనం ఫస్ట్ లిస్ట్లో ఈ ఏరియాలో కట్ ఆఫ్ ఉంటుంది, సెకండ్ లిస్ట్కి వచ్చేసరికి ఎప్పుడైతే మనం ఏమంటున్నాం 50 నుంచి 55 ఫర్ ఎస్సీ ఎస్టీ అంటున్నామో, ఇది ఏమవుతుంది 45 to 50 మధ్యకి వచ్చేస్తుంది ప్రైవేట్ కాలేజెస్లో. ఫస్ట్ లిస్ట్లో అయితే ఈ రేంజ్లో ఉంటుంది. అదేవిధంగా మనం తీసుకున్నట్టయితే తెలుగు మీడియంలో కూడా హైయెస్ట్ 76 to 65 చాలా తక్కువ మంది ఉంటారు. 10 జిల్లాలో డిస్ట్రిబ్యూట్ అవుతారు కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. కానీ మనం తీసుకున్నట్టయితే బీసీబీ, బీసీడీ అండ్ ఓసీ కూడా 60 to 65 మధ్యలో గవర్నమెంట్, 55 to 60 మధ్యలో ప్రైవేట్, రైట్? బీసీఏకు 50 to 55 మధ్యలో. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కూడా ఏ విధంగా అయితే ఇంగ్లీష్ మీడియంలో చెప్పానో 50 to 55 అండ్ ఎస్టీ కూడా 50 to 55. ఇది ఫస్ట్ ఫేజ్ అనాలిసిస్. నేను ఏమంటున్నానంటే సెకండ్ ఫేజ్కి వచ్చేసరికి కొందరు జైన్ అవుతారు, కొందరు జైన్ కారు, వేరే కోర్సెస్కి వెళ్తారు. ఈ కట్ ఆఫ్ ఏదైతే ఉందో ప్రైవేట్ కాలేజెస్ వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ కావచ్చు, బీసీఏ కావచ్చు 45 to 50 ఉంటుంది.
అదేవిధంగా మనం చూసినట్టయితే ఓసీ, బీసీబీ, బీసీడీ గవర్నమెంట్ కాలేజెస్లో కూడా 60 to 55 దిగుతుంది. సో ఫస్ట్ లిస్ట్లో అయితే మనం చూసినట్టయితే ఈ కట్ ఆఫ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బీసీబీ, బీసీడీ, ఓసీ ఎంత 55 to 60. బీసీఈ కూడా 50 to 55 మధ్యలో, రెండు మీడియంలో ఇంగ్లీష్ యాజ్ వెల్ యాజ్ తెలుగు మీడియంలో 50 to 55. సెకండ్ లిస్ట్లో మళ్ళీ వేరియేషన్ వస్తుంది. సో క్లారిటీ వచ్చింది అనుకుంటాను. సో 60 to 65 highly competitive area for OC, BCB, BCD, right, in both mediums. సో బీసీఏకి తగ్గుతుంది, బీసీఈకి తగ్గుతుంది. ఎస్సీకు మనం చూసినట్టయితే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లో కొద్దిగా వేరియేషన్ ఉంటుంది. సో హోప్ దట్ మరి ఈ కట్ ఆఫ్ ఏరియా మీలో ఉన్నట్టయితే డెఫినెట్గా విల్ గెట్ సిట్. సో డోంట్ వరీ, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవుతుంది. 6th, 7th, 8th వెబ్ కౌన్సిలింగ్ అంటుంది. ఆ 6th, 7th, 8th మీరు వెబ్ కౌన్సిలింగ్ ఏంటంటే 1-2 డేస్లో మీకు ఫస్ట్ లిస్ట్ వస్తుంది, అడ్మిషన్ కూడా అవుతుంది. సో మరి మళ్ళీ మనం 6th నాడు కలుద్దాం. వెబ్ కౌన్సిలింగ్ ఎలా చేసుకోవాలి, వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి, ఎందుకంటే ఇక్కడ ఒక లాజిక్ని ఉపయోగించి పెట్టినట్టయితే మనకు సీట్ వస్తుంది. సో hope that this video will be useful regarding cutoff. Signing off, your Dr. Bola. Bye bye.